హాయ్ హలో అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా ఫ్యాంటాస్టిక్ గా ఉన్నానండి. వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ వరల్డ్. నేను మీ సునీత. ఈ రోజు కూడా ఒక మంచి వీడియో తోటి మీ ముందుకైతే వచ్చేయడం జరిగిందండి. అదేంటంటే మనల్ని ఎవరైనా సరే వదిలేసి అవాయిడ్ చేసి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ వెనకాల మనం పడాలా, మళ్ళీ వాళ్ళు మనతో మాట్లాడాలని కోరుకోవాలా, వాళ్ళని బతిమిలాడో కాళ్ళు పట్టుకొనో ప్రాధేయపడో మళ్ళీ మనతో ఉండేలాగా చేసుకోవాలా? ఇలా చేయటం వల్ల మంచిదేనా లేదా మనకేమైనా తేడా కొడుతుందా అన్న విషయం మనం ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందామండి. అంతకన్నా ముందు కంటెంట్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలు చూడాలంటే గంట సింబల్ ని ఆన్ లో పెట్టుకున్నారంటే మనం వీడియోస్ వేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు వచ్చేస్తుంది అనమాట. ఇకైతే ఎక్కువ లేట్ చేయకుండా మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. అసలు సాధారణంగా మనల్ని ఎవరైనా సరే ఎందుకు నో అంటారండి? మీరు చెప్పండి. అసలు సాధారణంగా ఎందుకు నో అంటారంటే మనం వాళ్ళకి నచ్చలా. నచ్చిన వాళ్ళని ఎవరు నో అనుకోరు కదండి. జనరల్ గా ఆలోచించినప్పుడు మనం వాళ్ళకి బాగా నచ్చాము, అసలు మనల్ని ఎందుకు నో అంటారు చెప్పండి? సడన్ గా నో అంటున్నారంటే వాళ్ళ మనసులో ఈ ఆలోచన సడన్ గా రాలేదు, మనల్ని ఎప్పటి నుంచో కట్ చేయాలని చూస్తూ ఉన్నారనమాట. ఒకానొక సందర్భం కోసం ఎదురు చూసి మనల్ని ఆ టైంలో కట్ చేస్తారు, నో అంటారనమాట. ఇలా జరిగినప్పుడు ఏం చేస్తారంటే, ఇది ఏ రిలేషన్ అయినా కావచ్చండి, హస్బెండ్ వైఫ్, ఇక లవర్స్, ఇక ఏదైనా కావచ్చు అనమాట. సడన్ గా వదిలేసి వెళ్ళిపోవటానికి చూస్తూ ఉంటారు. ఎందుకు అలా చేస్తారు? దీనికి రెండు కారణాలు ఉన్నాయండి. అదేంటంటే మనము వాళ్ళకి నచ్చలా, సెకండ్ వన్ వాళ్ళకి మనం బోర్ కొట్టాం. ఇలా జరిగినప్పుడు వాళ్ళ మైండ్ లో ఏమనిపిస్తుందంటే వీళ్ళని వదిలేసేయాలి, ఇంకా వీళ్ళు అవసరం లేదు, లేదంటే వాళ్ళ జీవితంలోకి కొత్తగా ఎవరైనా ఎంటర్ అయి ఉండవచ్చు అనమాట. వాళ్ళ కోసం కూడా మనల్ని వదిలేసుకునే అవకాశాలు ఉంటాయి. ఏ రిలేషన్షిప్ అయినా సరే అంతే. రిలేషన్స్ బలంగా ఉండాలంటే ఇద్దరి వైపున బలంగా ప్రేమ అనేది ఉండాలన్నమాట. ఏ ఒక్కరికి తగ్గిపోయినా సరే ఇంకొకరికి ఆటోమేటిక్ గా ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. రెండు వైపులా ఉన్నప్పుడే బంధం నిలబడుతుంది అనమాట. ఇట్లాగా వదిలేసి వెళ్ళాలి అని అనుకునే వాళ్ళ మనసులో మీ మీద ఏం ప్రేమ లేదు, ఉందేమోనని మీరు అపోహపడుతున్నారు, కానీ ఏమాత్రం లేదనమాట. ఉంటే అసలు మిమ్మల్ని ఎందుకు వదిలేస్తారు చెప్పండి? ఈ వదిలేయటాలు, వెళ్ళిపోవటాలు, వదిలించుకుని వెళ్ళిపోవటాలు, ఈ బ్రేకప్లు, ఈ పాయింట్స్ మీద ఎన్ని వీడియోస్ ఉన్నాయో, అసలు బొచ్చెడు వీడియోస్ ఉన్నాయండి. అయినా సరే ఇట్లాంటి వీడియోస్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా జనాలకి కనెక్ట్ అవుతుంది. ఎందుకు కనెక్ట్ అవుతుంది అంటే అంతమంది తక్కువ కాలంలో ఫ్రెండ్షిప్ కానీ, ప్రేమ కానీ, వివాహ బంధం కానీ ఏదైనా సరే అతి తక్కువ కాలంలో ఒకరిని ఒకరు వదిలేసుకోవటానికి సిద్ధపడుతూ ఉన్నారు. అందులో ఒకరికి ఇష్టం ఉండి ఇంకొకరికి ఇష్టం లేకపోతే ఏమాత్రం ఆ బంధం నిలవదనమాట. అందుకే చాలా మంది కూడా ఈ విషయంలో విడిపోవటానికి అవకాశాలు వస్తూ ఉన్నాయండి. అయితే ఒకళ్ళు వద్దు అని చెప్పేసి మనల్ని అవాయిడ్ చేసేసారనుకోండి, ఇంతకుముందు మనం వాళ్ళతో ఎంతో ప్రేమగా ఉన్నాము, మన ఆలోచనలు కానీ, మన అభిప్రాయాలు కానీ, అసలు మన లోకమే వాళ్ళదండి. అసలు మనకు వేరే లోకం అంటూ ఉండదు. మన లైఫ్ లో ఏది జరిగినా సరే వాళ్ళకి మనం షేర్ చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండలేం. ప్రతిదీ అనమాట. మన లైఫ్ లో ఏది జరిగినా సరే ఫస్ట్ మనం వాళ్ళకి షేర్ చేసిన తర్వాతే ఆ తర్వాత వేరే వాళ్ళకి చెప్తాం అనమాట. అట్లాంటి రిలేషన్స్ లో ఉన్నప్పుడు సడన్ గా ఎందుకు బ్రేక్ అవుతుంది అని అంటే అవతల వ్యక్తుల మనసులు మారిపోవటం, అవతల వ్యక్తులకి మీ మీద విలువ లేకపోవటం. ఎందుకంటే మీరు ప్రతి దానికి అవైలబుల్ గా ఉంటారు కదా. వాళ్ళు పిలిచినప్పుడల్లా ప్రతి దానికి వెళ్ళటము, వాళ్ళకి అవైలబుల్ గా ఉండటం, వాళ్ళకి కావాల్సిన సహాయాలు చేయటం, మీ సమయాన్ని అంతా కూడా పక్కన పెట్టేసుకుని వాళ్ళ కోసం మరి స్పెండ్ చేశారు కదా. మరి మీకు ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలి కదా, అదే బ్రేకప్. అయితే ఇలా బ్రేకప్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఎవరైతే నిజంగా వాళ్ళ మీద ప్రేమను పెంచుకున్నారో వాళ్ళ మనసు చాలా బద్దలైపోతుందండి. మామూలుగా ఉండదనమాట వాళ్ళ ఫీలింగ్స్. ఇక వాళ్ళు లేకపోతే నేను లేను అన్న ఫీలింగ్ లో ఉంటారు కాబట్టి వాళ్ళకి లైఫ్ లో ఏది జరిగినా సరే ఇక ఏది ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళు వెళ్ళిపోయారు అన్న ఆ బాధలోనే ఉంటూ ఉంటారనమాట. కానీ ఈ వదిలేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు చూసారా, వీళ్ళు చాలా జాలీగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. మిమ్మల్ని ఏమాత్రం తలుచుకోరు. మీరు వాళ్ళకి పెద్ద ముఖ్యం కాదనమాట. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ముఖ్యం కాదు కాబట్టే మిమ్మల్ని వదిలేస్తున్నారు. మీరు ముఖ్యమైతే అసలు ఎందుకు వదిలేస్తారు చెప్పండి ఎవరైనా సరే? ఇది అర్థం చేసుకోకుండా వాళ్ళ కాళ్ళు పట్టుకొని వాళ్ళని బతిమలాడి వెనకాల పడి ప్రాధేయపడి సరే ఓకేనండి, ఓకే
ఎలాగోలా బతిమలాడి వాళ్ళని మనం మళ్ళీ మన దగ్గరికి చేరేలాగా చేసుకున్నాం అనుకోండి, మన సాయి శక్తుల్లా ప్రయత్నించి. ఇంతకు ముందులాగా మీరు సంతోషంగా ఉండగలుగుతారా? ఇంతకు ముందులాగా మీరు అన్ని షేర్ చేసుకోగలుగుతారా? ఇంతకు ముందులాగా వాళ్ళ దగ్గర మీకు చనువు అనేది ఉంటుందా? ఇంతకు ముందులాగా మీరు వాళ్ళ దగ్గర మనస్ఫూర్తిగా ప్రశాంతంగా నవ్వగలుగుతారా? అసలు అట్లీస్ట్ ఒకసారి ఆలోచించి చూడండి. ఇక మొత్తం వాళ్ళని బతిమలాడుకొని మీ వద్దకి చేర్చుకున్నంత వరకు మాత్రమే మీ పాత్ర అక్కడిని మీ క్యారెక్టర్ అయిపోయిందండి. నెక్స్ట్ వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. ఇంకా వాళ్ళతో ఏది మాట్లాడాలన్నా భయమే, ఏదన్నా చెప్పాలన్నా భయం, షేర్ చేయాలన్నా భయం. ఇంతకు ముందు ఉన్నంత స్వేచ్ఛ, స్వాతంత్రాలు, ఇంతకు ముందు ఉన్నంత ప్రేమ, ఆప్యాయతలు ఇప్పుడు ఉండవండి. గతంలో మీరు వాళ్ళ మీద ఎలా అయితే మనసారా స్నేహాన్ని నింపుకున్నారో ఇప్పుడు అలా చేయటానికి ఏమాత్రం అవకాశం ఉండదు. ఎందుకంటే మళ్ళీ మీరు చనువుతోనో వాళ్ళ మీద ఉన్న ప్రేమతోనో గబుక్కున ఏమైనా మాట అంటే మళ్ళీ వదిలేసి వెళ్ళిపోతారేమో. అయ్యో ఇది అనద్దులే, ఇదంటే వాళ్ళు బాధపడతారేమో, వాళ్ళు హర్ట్ అవుతారేమో, వాళ్ళని ఏమాత్రం హర్ట్ అవ్వకుండా చూసుకోవటం మీ బాధ్యతగా మారిపోతుంది. ఇది ఎంత భయంకరంగా ఉంటుంది అని అంటే, మీరు ఇష్టం లేని ప్రపంచంలో మీరు బ్రతుకుతున్నట్టుగా ఉంటుంది. మనకి ఇష్టం లేని చోట మనం ఎవరింటికైనా వెళ్ళామనుకోండి, వాళ్ళు మనకి సరిగ్గా ఆతిథ్యం ఇవ్వరు, మనమంటే వాళ్ళు లెక్క చేయరు, మనల్ని ఆహ్వానించరు, అసలు మన రాకే వాళ్ళకి ఇష్టం లేదు. అట్లాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం ప్రశాంతంగా కూర్చుంటామా? కొంచెంపైనా ఉండగలుగుతామా? అట్లా ఉండాల్సి వస్తే మనకి ఎంత కష్టం అనిపిస్తూ ఉంటుంది మనసు. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలా, ఎప్పుడెప్పుడు ఇక్కడ పని అయిపోతుందా, తొందరగా బయటపడాలి అన్న ఉద్దేశంతో కదా మనం అక్కడ ఉంటాం. మరి ఇష్టం లేని వ్యక్తుల్ని మళ్ళీ మీరు జీవితంలోకి ఆహ్వానించుకొని వాళ్ళతో గతంలో లాగా మీరు వ్యవహరించగలుగుతారా? ఈ ఒక్క ఆన్సర్ మాత్రం మీరు, మీ ప్రశ్నకి ఒక్క ఆన్సర్ మాత్రం మీరు చేసుకోగలిగితే ఖచ్చితంగా మీకే అర్థమవుతుంది. మునుపట్ల నవ్వలేరు, మునుపట్ల ఏది షేర్ చేయలేరు, మునుపట్ల వాళ్ళతో చనువుగా వ్యవహరించలేరు. ఏమంటే ఏమవుతుందో, వదిలిపోతుందేమో అన్న భయంతోనే జీవితాన్ని కొనసాగించాల్సి వస్తుందండి. ఎంత నరకమైన జీవితమో కదా. అసలు మనం ఇష్టపడే వ్యక్తుల దగ్గర మనం ఏంటో పూర్తిగా ఎక్స్ప్రెస్ చేయగలగాలి. మనలో ఉన్న లోపాలు, మనలో ఉన్న టాలెంట్స్, మనలో ఉన్న స్కిల్స్, ఇక ప్రతిదీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనలో ఉన్నది ప్రతిదీ కూడా వాళ్ళు అంగీకరించినప్పుడు మాత్రమే ప్రేమ గాని బంధం గాని నిలబడుతుందండి. ఎప్పుడైతే మనలో ఉన్న లోపాలను వెతుకుతూ ఉంటారో, మనం చేసే ప్రతి పని యందు వంకలు వెతుకుతూ ఉంటారో, అట్లాంటి బంధం ఏమాత్రము నిలవదనమాట. మీరొక్కళ్ళే ప్రాకులాడినట్టు అవుతుంది వాళ్ళ కోసం. ఏ క్షణమైనా సరే మిమ్మల్ని వదిలేసి నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోవటానికి రెడీ అయిన వాళ్ళు మీతో జీవితాంతం కలిసి ఉంటారని మాత్రం అస్సలు అనుకోకండి ఫ్రెండ్స్. ఇట్లాంటి వ్యక్తులు మీ జీవితంలో నుంచి వెళ్ళిపోయారనుకోండి, చాలా సంతోషించండి. ఫస్ట్ కొంచెం బాధగా అనిపిస్తుంది. అందులో నుంచి బయటపడి ప్రాక్టికల్ గా ఆలోచించినప్పుడు గతంలో లాగా నేను మళ్ళీ వీళ్ళతో మెలగగలనా, నా స్వేచ్ఛ స్వతంత్రాలు మళ్ళీ వీళ్ళ దగ్గర ఉంటాయ్యా, ఇప్పుడే నాకు విలువ ఇవ్వట్లేదు కదా, ఆల్రెడీ విడిపోయిన తర్వాత మళ్ళీ బతిమలాడుకుని మళ్ళీ నా జీవితంలోకి ఆహ్వానించుకున్నాను, ఇప్పుడు విలువ ఉంటుందా అసలు? నువ్వేమైనా అన్నావో నేను వెళ్ళిపోతాను జాగ్రత్త అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇట్లాంటి వాళ్ళతో ప్రతి క్షణం నరకం అనుభవిస్తూ ఉండటం కంటే వెళ్ళే వాళ్ళని హాయిగా వెళ్ళనివ్వండి. మన జీవితంలోకి మంచి వాళ్ళు తప్పకుండా వస్తూ ఉంటారు. లేదంటే నన్ను ఫస్ట్ నుంచి అందరూ మోసం చేసేసారు, చాలా మంది చేతుల్లో మోసపోయాను, ఎవరు నమ్మినా సరే నన్ను మోసమే చేశారు అని అనుకుంటున్నారా? అట్లా ఎప్పటికీ అనుకోకండి. మహా అయితే మిమ్మల్ని మీరు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఒక 50 మంది లేదా 100 మంది 200 మంది సరే 300 మంది మోసం చేసి ఉంటారా? 300 మంది మిమ్మల్ని నమ్మకాన్ని కూల్ చేసి ఉంటారా? కానీ ఈ ప్రపంచంలో 300 మందే ఉన్నారా? ఎన్ని కోట్ల జనాభా ఉంది? అందులో మన మనసుకి తగినట్టుగా ఇంకెవరు దొరకరా? ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. పోయిన వ్యక్తుల కోసము, మనల్ని వద్దు అని వదిలేసి వెళ్ళిపోయిన వ్యక్తుల కోసము, ఇట్లాంటి టాక్సిక్స్ రిలేషన్స్ కోసం మీ విలువైన జీవితాన్ని వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టి అనవసరంగా వేస్ట్ చేసుకుంటారా? మీకంటూ ఒక జీవితం ఉంది. ఈ రోజు కాకపోతే రేపైనా సరే మన మనసెరిగిన వ్యక్తితో మనం జీవించబోతున్నాము అన్న ఆనందంతో ముందుకెళ్ళగలుగుతా ఉంటారా? ప్రతి విషయంలో చెడు మంచి రెండు ఉన్నట్టుగానే మనుషుల విషయంలో కూడా మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఉన్నారండి. కాకపోతే మంచి వాళ్ళ సంఖ్య కొద్దిగా తగ్గిందంటే, లేకుండా మాత్రం లేదు. అటువంటి మంచి వాళ్ళలో నుంచి ఎవరో ఒక వ్యక్తులు మళ్ళీ మీ జీవితంలోకి ప్రవేశిస్తారు, మీకు ఆనందాన్ని ఇస్తారు, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతానని బెదిరింపులకి గురి చేయరు, చివరంట లాస్ట్ వరకు మీ చెయ్యిని వదలకుండా తోడుగా నిలబడతారు అని నమ్మండి.
ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది. వెళ్ళిపోయిన వాళ్ళ గురించి బాధపడుతూ మీ సమయాన్ని వృధా చేసుకోకండి. జీవితం చాలా పెద్దది. మంచి వాళ్ళ సంఖ్య ఇంకా ఉంది. అందుకే ఇంకా ఈ లోకం సుభిక్షంగా ఉంది. వర్షాలు పడుతున్నాయి, అన్నం దొరుకుతుంది. ఇవన్నీ ఆలోచించి చూసినప్పుడు మనకి ఇంకా మంచితనం మిగిలే ఉంది అని కూడా అర్థమవుతుంది. అట్లాంటి మంచితనంలో నుంచి ఒక వ్యక్తి మీ జీవితంలోకి ఖచ్చితంగా వచ్చి మీకు చివరంటా నిలబడతారు. మీ మనసుని ఎరిగి అర్థం చేసుకొని మీకు జీవితంలో సహాయంగా ఉండబోతున్నారు అని ఆలోచించి ఒక్కసారి అనుకుని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని వదిలేసేయండి. వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళనే వెళ్ళిపోతూనే ఉండనివ్వండి. ఒక సినిమా అనుకోండి, ఆ సినిమాలో మన లైఫ్ లో ఉన్న క్యారెక్టర్స్ అన్ని కూడా నటిస్తూ ఉంటారన్నమాట. అందులో మెయిన్ క్యారెక్టర్ ఎవరు? మనమే. మన సినిమాలో మనమే కదా హీరో. ఈ మిగతా సంబంధాలన్నీ కూడా సైడ్ క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. చివరి వరకు మిగిలేది మీ హీరో క్యారెక్టర్ ఒక్కటే. ఈ సినిమాకి శుభం కార్డు ఎండింగ్ పడిందాకా ఈ జీవితాన్ని మనం కొనసాగిస్తూనే ఉండాలి. మంచి విషయంతో మన ముగింపు కూడా ఉంటుంది అన్న నమ్మకాన్ని పెంచుకోండి. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం పవర్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.